తెలంగాణలో మున్సిపల్ పోరు ముగిసింది. ఇప్పుడు ఫలితాల ఉత్కంఠ మొదలైంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ముగియగా అందరి కళ్ళు రేపు రాబోయే ఫలితాలపైనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73.01% పోలింగ్ నమోదైంది. సాధారణంగా పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తోందని కొందరు అంటూ ఉంటే, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున రావటమే దీనికి కారణమని అధికార పార్టీ విశ్లేషిస్తోంది. ఊరు వాడ హోరెత్తిన ప్రచారం, మునుపెన్నడూ లేని విధంగా పెరిగిన పోలింగ్ శాతం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమా? మరోవైపు సర్వేలన్నీ కూడా అధికార కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం అధికార కాంగ్రెస్ కే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68 నుంచి 76 వరకు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 1210 నుండి 1290 ఓట్లను కైవసం చేసుకుంటుందని అంచనా. బీఆర్ఎస్ 29 నుండి 36 మున్సిపాలిటీలతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉండగా, బీజేపీ 3 నుండి 5 చోట్ల మాత్రమే జెండా పాతే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కలిపి 100 మార్కును దాటుతామని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి నేతలు మాట్లాడుతూ 80% నుండి 90% స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని, అదే తమ మేనేజ్మెంట్ కు అసలైన బలమని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ అధికార బలంతో పాటు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ పోల్ మేనేజ్మెంట్ చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసుల సహకారం కూడా తీసుకున్నారని వారు ఆరోపించారు. సెంచరీ కొడతామంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే కారు జోరు తగ్గేదే లేదని బీఆర్ఎస్ కమలం వికసిస్తోందని బీజేపీ సవాళ్లు విసురుతున్నాయి. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ పోల్స్ ముగిశాయి. ఇక రేపు కౌంటింగ్ అండ్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఫలితాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, ఎవరికి వాళ్ళు తామే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామంటూ కూడా 3 ప్రధాన పార్టీలు చెప్తున్న వైఖరి మనం చూస్తున్నాం. అయితే అక్కడ స్కేల్ ఎక్కువగా కూడా కాంగ్రెస్ కి ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. అసలు ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కాంగ్రెస్ నేతలు అసలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి హేమ? మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పోటీగా కూడా ప్రచారం చేశాయి. తాము ఎవరైతే అభ్యర్థిని బలపరిచారో వాళ్ళే గెలిపించుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఏకంగా బీజేపీ లాంటి పార్టీలు అయితే కేంద్రం నుంచి కూడా నాయకుల్ని పిలుచుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున అటు సెంటిమెంట్తో ముందుకు వెళ్ళింది. ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి సిటీ ఇన్వెస్టిగేషన్ని, ఫోన్ ట్యాపింగ్ కేసుని వాళ్ళు ఒక పావుగా వాడుకున్నారు. ఖచ్చితంగా సెంటిమెంట్లతో ఓట్లు పడతాయంటూ కూడా భావించినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాత్రం మొదటి నుంచి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఎలా అయినా సరే తాము చేసినటువంటి ఈ 3 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే తమని గెలిపించబోతున్నాయి, అవే ఓట్లు కూడా కురిపించబోతున్నాయి అంటూ కూడా భావించారు. అయితే అన్నట్టుగానే ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్సే హవా చాటింది అంటూ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 90% మేరకు కూడా కాంగ్రెస్ పార్టీయే ఆ మున్సిపల్ ఎక్కడైతే అభ్యర్థులు నిలిపించారో అదంతా కూడా 90% మేర కైవసం చేసుకోబోతోంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక రేపు రిజల్ట్ వచ్చినాక ఎలా ఉంటుందో అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలంతా కూడా ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అంటూ కూడా చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి, ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణం రీసెంట్గా అంటే గత 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలించినప్పటికీ అసలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు.
బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని కానివ్వండి, లేదంటే రేషన్ కార్డు ఇస్తామని ఇలా అనేక పథకాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఏది చేయలేదు. ఇంకా అప్పుల కుంపటిలాగా రాష్ట్రాన్ని మార్చి అప్పులతో రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో మిగిల్చింది. సో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. 200 యూనిట్లకు కరెంటే కానివ్వండి, 500 రూపాయలు గ్యాస్ సిలిండరే కానివ్వండి, మహాలక్ష్మి లాంటి ఫ్రీ బస్ పథకం కానివ్వండి, రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రేషన్ కార్డు ఇచ్చింది. రేషన్ కార్డు అనేది ఎంతోమంది పేదవారికి ఒక ఉపాధిగా మారింది. ఎందుకంటే చాలామంది సన్నబియ్యం తినడానికి, పేదవాడికి సన్నబియ్యం అనేది ఒక కళలాగా మారిపోయింది. అలాంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పథకం అనేది చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క పేదవాడు ఈరోజు సన్నబియ్యం తింటున్నాడంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఒకవైపు 3 ఏళ్ల అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఆల్మోస్ట్ 2.5 years జరుగుతున్నప్పటికీ కూడా అభివృద్ధి ఏమీ చేయలేదు అంటూ కూడా పదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తిప్పిపుచ్చుకుంటూ అటు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళారు. అటు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేటర్లుగా వెళ్ళారు. ప్రతి ఒక్కరికి ఏదైతే వాళ్ళకి అప్పచెప్పినటువంటి మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున తిరిగి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ప్రచారంలో కూడా కీలకంగా తీసుకొని వెళ్ళింది. ఇదంతా కూడా మున్సిపల్ ఎన్నికలు అంటే పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుగుతాయి కాబట్టి అక్కడ మొత్తం కూడా అసలు ఈ సన్నబియ్యం లాంటి పథకాల ద్వారా అసలు ఒక్కొక్క ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది, ఒక ఇంట్లో ఒక పర్సన్కి ప్రభుత్వం ద్వారా ఎంతవరకు బెనిఫిషియరీ జరుగుతుంది అనే అంశాలను కూడా ముందుకు తీసుకొని వెళ్ళారు. రేషన్ కార్డు లాంటి అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ కూడా ప్రస్తుతం ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక లెక్క అయితే రైతులకు ఇచ్చినటువంటి ఏదైతే రైతులకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రస్తుతం ముందుకు తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి వేసేటటువంటి అమౌంట్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, లేదంటే రైతులకు అందజేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒకవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర మంత్రివర్గం మొత్తం కూడా వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఆయా జిల్లాలకు వెళ్ళి పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఏరియాస్కి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ఇక రీసెంట్గా కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ కూడా కొన్ని మున్సిపాలిటీస్కి కోఆర్డినేటర్లుగా వేశారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థులను బలపరిచారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రేపు వచ్చేటటువంటి ఫలితాల్లో కూడా విజయం కైవసం చేసుకోబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సర్తాజ్. మరొక వైపు అసలు చాలా అంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్తో ముందుకు వెళ్తుంది. ఇది పెద్ద ఎత్తున కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది అంటూ కూడా భావించినప్పటికీ కూడా అసలు అంటే ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, కేటీఆర్ హరీష్ రావు ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, కవిత ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది అని భావించినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వచ్చి కేవలం 2.5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం వల్ల ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా కాంగ్రెస్కే మగ్గు చూపించినట్టుగా కూడా తెలుస్తోంది. సో చూడాలి మరి. ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెసే పెద్ద ఎత్తున 90% వరకు కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను గెలుచుకోబోతుంది అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పాయి. మరి రేపు వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఒక విధంగా 3 పార్టీల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కానివ్వండి, రీసెంట్గా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి. జూబ్లీహిల్స్ అనేది అక్కడ బీఆర్ఎస్ కంచుకోట లాంటిది, అదొక సిట్టింగ్ సీట్. కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. అనంతరం వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానివ్వండి, ప్రస్తుతం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్లో కూడా భారీగా కాంగ్రెస్ హవా చాటుకోబోతోంది అంటూ కూడా తెలుస్తోంది. సో చూడాలి మరి రేపు రిజల్ట్స్లో అంటే ఎలా ఉండబోతోంది. అసలు నిజంగా ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, లేదంటే బయట జరుగుతున్నటువంటి టాక్ ప్రకారం ప్రజలంతా కూడా కాంగ్రెస్కే ఇంకా
మగ్గు చూపుతూ ఉన్నారా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది, మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. లైక్ సిద్దిపేట, మెదక్ లాంటి, సిరిసిల్ల లాంటి ఏరియాస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెసే హవా చాటబోతోంది అంటూ మాత్రం ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అండ్ నాయకులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు షేరింగ్ అంటే పోలింగ్ జరిగిన తర్వాత కూడా కాంగ్రెసే పెద్ద ఎత్తున రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్లో హవా చాటబోతోంది అంటూ కూడా చెప్తున్నారు. తాము చేసినటువంటి సంక్షేమ పథకాలు, తాము తీసుకొచ్చినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే తమని గెలిపించబోతున్నాయి అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ధీమాతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామంటూ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి సర్తా. సో చూడాలి రేపు రిజల్ట్ వచ్చాక ఎగ్జిట్ పోల్స్ అన్ని నిజమే జరుగుతాయా లేదంటే ఏదైనా తారుమారు జరిగేటటువంటి అవకాశం ఉందా, అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటనేది మాత్రం రేపు తెలియనుంది. థ్యాంక్ యూ హేమ. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా అధికార పార్టీకే వంత పాడుతాయని, అసలు ఫలితాలు మాత్రం ఇందుకు చాలా భిన్నంగా ఉంటాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంచనాలకు మించి బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందబోతోంది. కారు జోరును ఎవరూ కూడా ఆపలేరు అంటూ ఆ పార్టీ నాయకులు గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధ్వంసకర పాలనకు నిరసనగానే ఓటర్లు కారు గుర్తుకు పట్టం కట్టారని వారు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని హరీష్ రావు ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేసిందని అన్నారు. డబ్బు సంచులు, కుతంత్రాలతో ప్రజల తీర్పును ప్రభావితం చేయాలని చూసింది. కానీ చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల తీర్పు ముందు ఈ దుష్ట పన్నాగాలు ఏమాత్రం పనిచేయవు అని ఆయన విమర్శించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, బీఆర్ఎస్ సైతం ధీమా వ్యక్తం చేస్తోంది, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారవుతాయంటూ కూడా చెప్తోంది. సో ఎలా చూడాలంటారు, పబ్లిక్ పల్స్ ఎలా ఉందనుకోవాలి, బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి విజయ్? తాజ్, అయితే నిన్న జరిగినటువంటి 116 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్ల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా జరిగినటువంటి ఎలక్షన్ అనంతరం వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్కు 2వ స్థానం రావడము, అది కూడా 27 నుంచి 36% వరకే గెలుపు సూచికలు సూచించడం అనేది బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఏమాత్రం కూడా జీర్ణించుకోవట్లేరనే చెప్పాలి. దీనికి సంబంధించి రానున్నటువంటి రిజల్ట్స్, రేపు వెలువడేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తలకిందులైపోతాయి, అందరి అంచనాలకు కూడా అందకుండా రిజల్ట్స్ వస్తాయి అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2020లో జరిగినటువంటి ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ను కూడా వారు ఒకసారి నెమరు వేస్తూ కూడా గతంలో అధికార పార్టీకి ఎలాగైతే అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగైతే మున్సిపాలిటీలు అన్నీ కూడా కైవసం చేసుకున్నారో అదే విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీయే అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలు ఖచ్చితంగా చేజిక్కించుకుంటుంది, కైవసం చేసుకుంటుంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు, నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇటు హస్తం పార్టీ కూడా, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంటుంది, అలాగే 5 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా బదులుగా బీఆర్ఎస్ అయితే గట్టిగానే స్పందిస్తుందని చెప్పాలి. 100 కాదు కదా 60 మున్సిపాలిటీలు గెలుచుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క నిన్న జరిగినటువంటి పోలింగ్లు, ఒక పక్క బీజేపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్, అలాగే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిపైన కూడా బీఆర్ఎస్ స్పందిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ చేస్తున్నటువంటి ఈ యొక్క సరళి ఏదైతే ఉందో దీనిపైన ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ఎన్నికల కమిషన్కు, ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ప్రయత్నించింది అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఖచ్చితంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా
చైతన్యవంతులైనటువంటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులనే గెలిపించేందుకు వాళ్ళు ఓట్లు వేశారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా నిన్న ఒక పత్రికా ప్రకటన కూడా మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్టకేలకు ఎగ్జిట్ పోల్స్ ని ఏమాత్రం నమ్మబోము, అందరి అంచనాలను తారుమారయ్యేటువంటి విధంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందంటూ కూడా బీఆర్ఎస్ అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉంది. సర్తాజ్. Yes, thank you, Vijay.